పట్టరాజుగాడేవాడు దొంగ చిల్లరగా థర్డ్ క్లాస్ ఫెయిలాడు వాడే బూట్లవాడు దరిద్రపోడాడు వాళ్ళకి శనివ కాంగ్రెస్ ఎక్కడైనా దివాలు తీసింది వాళ్ళు శని మీదనే ఉన్నారు దానికి దరిద్రుడు వచ్చింది వాడు ఉద్ధరించేది ఏం లేదు మొత్తం చెడగొట్టాడు బస్ అది ఎక్కడైనా చెడిపోయింది కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా మంచోళ్ళని చెడ మాటలు మాట్లాడుతుంది కదా నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను బాగా జాబ్తా ఉన్నాయి కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమా మల్లారెడ్డి కబ్జా భూమా మల్లారెడ్డి సికం పట్టణ మల్లారెడ్డి చెరువు భూమా రాదా రాదా చెప్పు ప్లాన్లు లేవా కంప్యూటర్లో లేదా నేను దాచిపెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా అంటాడు వాడు కబ్జాకోర్ వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా సంపాదించాడు గుల్లబ్ జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లబ్ జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను నేను ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండా హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు ఎవరైనా చెప్పిండ్రా ఎవరో చెప్పలేదు కదా ఆయనే చెప్పిండు కదా పోనీ డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా 20 ఏళ్ళు ఉండాలి మేమే అని కూడా చెప్పిండు కదా ఇంకా వాడికి అక్కడికి ఎక్కలేదా వాడికి మైండ్కి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆర్ చేస్తాడు ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది పెట్టుకోరాయ్ చపరాసి వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాను కదా అబద్ధాలలో నంబర్ 1 కదా బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి ఛాలెంజ్ చేస్తున్నాం సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాంధీ రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా రేయ్ నేను రాజకీయంలోకి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నావు కదా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మరినే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడు అయితే చెప్పురా ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నీ అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా వాడు కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడతాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయినాడు 0 ముక్కు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని సాలగాంతో